హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నార్త్ అక్క సౌత్ చెల్లి. సో మేము ఈరోజు మా పిన్ని వాళ్ళది ఇల్లు అంటే ఆల్రెడీ ఉన్న హౌస్ని రీమోడలింగ్ చేయించుకున్నారనమాట. సో అది మోడలింగ్ అయిపోయినాక వ్రతం చేపిస్తున్నారనమాట, సత్యనారాయణ వ్రతము. సో ఆ వ్రతానికి వెళ్తున్నాము, ఇలా రెడీ అయ్యాము. పక్కన ఇంకొక అక్క కూడా వస్తుంది, ఈ ముగ్గురం కలిసి వెళ్తామన్నమాట. ముగ్గురము పిల్లలు అందరు రెడీ అయిపోయారు, అందరం కలిసి వెళ్తాం. ఇప్పుడు వెళ్ళి హాయ్ హాయ్ హాయ్. అక్క కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. సో అక్క హిందీలో చేస్తారు. సో ఇలా పంతులు గారు అందరు అనమాట, చాలామంది వచ్చారు వ్రతానికి. ఇలా పంతులు గారు అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారనమాట సత్యనారాయణ వ్రత కథలు. సో అవన్నీ చాలా చక్కగా నీట్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని ఎగ్జాంపుల్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. చాలా మంచిగా చేశారు వ్రతం అనేది. సో అందరూ అటెండ్ అయ్యారనమాట. సో వింటూ నెక్స్ట్ ఇంకా పూజ అయిపోయినాక హారతి ఇస్తారనమాట. హవన్ అంటే హోమం చేసినాక, అదిగోండి హోమం చేసినాక ఇలా హారతి ఇస్తామన్నమాట. ఇదండి ఇలా పూజ హోమము హారతి అంతా అయిపోయినాక, ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇలా మేము దేవుని రక్ష కట్టించుకున్నాం అనమాట. నేను అక్క మా ఆడపడుచు వదిన ముగ్గురం కలిసి కట్టించుకున్నాము. సో నేను నార్త్ సైడ్ ఏంటంటే ఇలా అందరూ అంటే ఇంతక సత్యనారాయణ వ్రతం పూజలో ఓన్లీ మా మరిది ఒక్కరే కూర్చున్నారు కదా, వాళ్ళకి ఇంకా పెళ్ళి కాలేదు. పెళ్ళి కాకపోయినా కానీ అలా కూర్చుంటారనమాట, ఎవరు అనుకుంటే అలా కూర్చుంటారు. అదే సౌత్ వాళ్ళు అయితే ఇద్దరు కూర్చుంటారు అన్నమాట, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు. సో దానికి దీనికి డిఫరెన్స్ చెప్దామని చెప్పాను అంతే జస్ట్. సో ఇలా మొత్తం అయిపోయినాక మేము ఇలా డిన్నర్ ప్రిపేర్ చేసామన్నమాట. పూరీలు తక్కువైనాయి అని పూరీలు చేస్తూ ఉన్నాము. నేను ముగ్గురు తోటికోడలు అనమాట, మధ్యలో ఉన్నాము కూడా మా ఇంకో తోటికోడలు. సో ఇలా చేసుకొని డిన్నర్ చేసినాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.